హైదరాబాద్ సుల్తాన్ బజార్లో గరానా చోరీ జరిగింది. దుకాణం మూసివేసి బైక్పై ఇంటికి వెళ్తున్న వ్యాపారిని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి 12 లక్షలు దోచుకున్నారు. అంతేకాకుండా వ్యాపారి బైక్ను సైతం తీసుకుని పరారయ్యారు. సిద్ది అంబర్ బజార్లో టైర్ల దుకాణం యజమాని దివేష్ ఆదియా రాత్రి ఇంటికి వెళ్తూ ఉండగా ఈ దారుణం జరిగింది. బైక్ మీద వచ్చిన ఇద్దరు యువకులు ఆయన బైక్ను ఢీకొట్టి దృష్టి మరల్చారు. ఈ షాక్ నుంచి బాధితుడు తేరుకునే లోపే దివేష్ బైక్తో పాటు ఆయన వద్ద ఉన్న 12 లక్షల రూపాయల నగదును దోచుకున్నారు. దీనిపై బాధితుడు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీస్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జగదీష్ అనే అతను చెప్పాడు, ఇట్లా రోజు డబ్బులు తీసుకెళ్తాడు, మరి మా డబ్బులు అవసరం కాబట్టి ఇట్లా అబ్స్ట్రక్ట్ చేసి చేద్దామంటే ఆ ఆశీష్ అనే ఆయన మిగతా వాళ్ళందరూ కూడా గ్యాదర్ చేసినాడు. వాళ్ళందరూ కూడా 3-4 టైమ్స్ కూర్చుండి ప్లాన్ చేసుకుని లాస్ట్ సాటర్డే ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయి నిన్న సాటర్డే రోజు వాళ్ళు చేయడం జరిగింది. సాటర్డే ఎందుకు వెనుకున్నారంటే జనరల్ గా సాటర్డే రోజు కలెక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో సాటర్డే చీజ్ చేసుకోవడం జరిగింది అన్నట్టు. నథింగ్ ఎల్స్. థ్యాంక్ యూ. ప్యూర్లీ మా ఆఫీసర్స్ యొక్క ఎఫర్టే. టోటల్ గా ఆయన ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. మన ఆఫీసర్స్, ఇటు మన టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్, సుల్తాన్ బజార్ లోకల్ సీజన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలెక్టివ్ గా ఎఫర్ట్ పెట్టి ఇది కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. మీకు డీటెయిల్స్ ఇస్తున్నామండి, వాళ్ళ ఏజ్ అన్ని డీటెయిల్స్ ఇస్తున్నాం. ఓకే, మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ రెండు కలిపి మాకు ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. 17 years స్టూడెంట్ ఉన్నాడు. ఇంటర్మీడియట్ ఒక్కడే ఇంటర్మీడియట్. ఓకే, నౌ హిందీ కమ్ उर्दू कम हिंदी. या ओके.